సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను ఎగ్గొడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం నిలిపివేసిన చంద్రబాబు సర్కార్ కనీసం ఉప ప్రణాళిక నిధులైనా వ్యయం చేయకుండా బలహీన వర్గాలను దారుణంగా వంచుస్తోంది. సబ్ ప్లాన్ నిధులను కాగితాలపై చూపిస్తూ ఖర్చు పెట్టకుండా మురుగబెడుతోంది. సప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు సర్కార్ రెండేళ్లలో ఎగ్గొట్టిన మొత్తం ఏకంగా 27,000 కోట్లు. గత 2 బడ్జెట్ల గణాంకాల సాక్షిగా చంద్రబాబు సర్కారే దీన్ని ఒప్పుకుంది. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, వ్యవసాయం, సంక్షేమం కోసం ఉప ప్రణాళిక నిధులను వ్యయం చేయాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉప ప్రణాళిక నుంచి అందించాలి. సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు కోత పడ్డంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఉత్త కేటాయింపులు మినహా ఖర్చు చేయలేదని చంద్రబాబు ప్రభుత్వమే సవరించిన బడ్జెట్ అంచనాల్లో వెల్లడించింది. కేవలం బడ్జెట్లో భారీ కేటాయింపులు చూపించి మోసం చేయడం మినహా వాస్తవంగా ఖర్చు చేయడం లేదని బహిర్గతమైంది. గత 2 బడ్జెట్ల కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికకు ఏకంగా 9,591 కోట్లు కోత విధించింది. ఇక ఎస్టీ సబ్ ప్లాన్ కేటాయింపుల్లో 3,695 కోట్ల 25 లక్షల కోత పెట్టింది. బీసీ సంక్షేమానికి గత 2 బడ్జెట్ల కేటాయింపుల్లో 12,426 కోట్లు కోత విధించింది. మైనారిటీ సంక్షేమానికి గత 2 బడ్జెట్ల కేటాయింపుల్లో 1,132 కోట్ల మేర కోత విధించింది. చంద్రబాబు సర్కారు ప్రచారం కోసం ఎక్కువ మొత్తంలో సబ్ ప్లాన్కు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్లలో చూపిస్తోంది. కేటాయింపుల మేరకు ఆయా వర్గాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి చేయూతనివ్వకుండా మోసగిస్తోంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఉప ప్రణాళిక నుంచి అందించాలి. వీటిని ఎగ్గొట్టడంతో పేదింటి పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో 4,642 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో కేవలం 545 కోట్ల 51 లక్షలకే పరిమితమైంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం పట్ల చంద్రబాబు సర్కార్ ఎంత చిన్నచూపు చూస్తుందో స్పష్టమవుతుంది.